ఓం నమ శివాయ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటైన మహానంది గురించి తెలుసుకుందాం. మహానంది కర్నూలు నుండి 100 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. నంద్యాల నుండి 17 కిలోమీటర్లు వస్తుంది. మహానంది నవనందులలో ప్రధానమైనది. ఈ దేవాలయం మహానందేశ్వర స్వామికి అంకితం చేయబడింది. ఇది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయంగా భావిస్తారు. ఇవాళ మనం ఈ మహానంది క్షేత్రం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు, పురాణ గాథలు మరియు పవిత్రతకు కారణమైన చరిత్ర గురించి తెలుసుకుందాం. పూర్వం శిలాదుడనే ఋషి తన భార్యతో కలిసి నల్లమల అడవిలో ఒక చిన్న ఆశ్రమంలో నివసించేవాడు. వారికి పెళ్ళై చాలా సంవత్సరాలు అయినా కానీ వారికి సంతాన ప్రాప్తి కలగలేదు. వారికి సంతానం లేకపోవడంతో ఆయన భార్య భగవంతుడైన పరమేశ్వరుడిని పూజించి సంతానం కోసం వ్రతం చేయమని కోరింది. శిలాదుడు గాఢమైన తపస్సు చేశాడు. ఆయన తపస్సు ప్రదేశం దగ్గర ఒక రంధ్రం ఉండేది. ఆయన తపస్సు చూసిన పరమేశ్వరుడు ప్రసన్నుడై ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. శిలాదుడు పరమేశ్వరుని ప్రార్థిస్తూ తనకు ఎల్లప్పుడూ భగవంతుని సేవ చేసే అవకాశం కావాలని మాత్రమే కోరుకున్నాడు. ఆయన తన సంతాన కోరికను మర్చిపోయాడు. శివాజ్ఞ లేనిది చీమైన కుట్టదంటారు కదా, అలా పరమేశ్వరుడు ఆయన మనసులోని కోరికను తెలుసుకుని 2 వరాలు ఇచ్చాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఆయన తపస్సు చేసిన రంధ్రం నుండి ఒక బాలుడు జన్మించాడు. ఆయన పేరు మహానంద. శిలాదుడు మరియు ఆయన భార్య ఎంతో సంతోషించారు. మహానందుడికి వేద విద్య నేర్పించారు. మహానందుడు కూడా ఆయన తండ్రిలానే భగవంతుని పట్ల భక్తితో తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన తల్లిదండ్రులు ఆశీర్వదించి అనుమతిచ్చారు. మహానందుడు కఠినమైన తపస్సు చేశాడు. ఆయన భక్తి చూసి పరమేశ్వరుడు గణులతో కలిసి ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. మహానందుడు నేను నిన్ను ఎల్లప్పుడూ సేవ చేయాలనుకుంటున్నాను అని ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు అంటాడు, నీవు పుట్టిన ఈ రంధ్రం పవిత్ర స్థలం అవుతుంది. ఇక్కడ నుంచి పవిత్ర జలాలు ప్రవహిస్తాయి అని చెప్పి మహానందుని నంది రూపంలోకి మార్చేశాడు. ఆ పవిత్ర రంధ్రం శ్రీ మహానంది క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు ఈ ప్రాంతం పాండవ వంశానికి చెందిన ఉత్తుంగభోజ మహారాజు కుమారుడు నందుడు పాలించేవాడు. ఆయన రాజ్యంలో గోపితవరం అనే గ్రామం ఉండేది. ఒక గొర్రెల కాపరి తన పశువులను అడవికి మేత కోసం తీసుకెళ్లేవాడు. ఆ పశువుల్లో ఒక ఆవు ప్రతిరోజు ఒక చీమల గుట్ట దగ్గరికి వెళ్ళి తన పాలను ఆ గుట్టపై పోసేది. ప్రతిరోజు ఆ ఆవు ఇంటికి ఖాళీగా వచ్చేది. కాపరి ఆశ్చర్యపోయేవాడు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని నెక్స్ట్ రోజు వెళ్ళినప్పుడు దాక్కుని చూస్తాడు. ఆవు పాలను ఆ గుట్టపై పోస్తున్నప్పుడు ఆ గుట్టలోంచి ఒక చిన్న బిడ్డ బయటికి వచ్చి ఆ పాలను తాగుతున్నాడు. ఇది చూసిన కాపరి ఆశ్చర్యపోయాడు. వెంటనే ఈ వార్త రాజు చెవుల వరకు చేరింది. రాజు స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ దృశ్యం చూశాడు. రాజు దగ్గరికి వెళ్ళగానే ఆవు భయపడి తన కాలి గుద్దుతో ఆ గుట్టను తాకి పారిపోయింది. వెంటనే ఆ బిడ్డ కూడా మాయమైపోయాడు. రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఆ రోజు రాత్రి పరమేశ్వరుడు రాజునందరి కలలోకి ప్రత్యక్షమై ఈ విధంగా అన్నాడు, నేనే ఆ బిడ్డ. ఆ గుట్ట వద్ద నాకు ఆలయం కట్టించు. ఆ ప్రదేశంలో నేను 9 రూపాల్లో విరాజిల్లుతాను. గంగాదేవి కూడా నాతో ఉంటుంది. నీ పేరు యుగాల పాటు నిలుస్తుంది అని ఆజ్ఞాపించాడు. మరుసటి రోజు ఉదయం రాజు ఆ ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ ఆ చీమలగుట్ట స్థానంలో ఒక స్వయంగా వెలిచిన శివలింగం ఏర్పడింది. దానిపై ఆవు కాలి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు రాజు ఆ ప్రదేశంలో దేవాలయ నిర్మాణం ప్రారంభించాడు. శివలింగం ఎదురుగా ఒక చెరువు త్రవ్వించాడు. ఆ చెరువు ఎల్లప్పుడూ తరిగిపోని పవిత్ర నీటితో నిండిపోయింది. దానికి రుద్రగుండం అనే పేరు పెట్టాడు. ఇంకా 2 చెరువులు కూడా త్రవ్వించాడు. వాటికి విష్ణుగుండం, బ్రహ్మగుండం అని పెట్టాడు. రాజనందుడు ఆ ప్రదేశానికి శ్రీ మహానంది క్షేత్రం అని పేరు పెట్టాడు. దీని చుట్టుపక్కల ఉన్న 8 దేవాలయాలను కలిపి మొత్తం 9 దేవాలయాలను నవనంది దేవాలయాలు అని పిలుస్తారు. వాటి పేర్లు వినాయకనంది, శివనంది, గరుడనంది, ప్రథమనంది, సూర్యనంది, చంద్రనంది, బ్రహ్మనంది, నాగనంది, విష్ణునంది. రుద్రగుండంలో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఎంత స్వచ్ఛంగా అంటే ఈ నీటిలో కాయిన్ వేసినా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి లింగం కింద నుండి నీరు ఊరుతాయి. త్రూఅవుట్ ద ఇయర్ నీరు వస్తూనే ఉంటాయి. అసలు ఎండిపోయే ఛాన్సెసే ఉండవు. ఈ నీరు చుట్టుపక్కల చాలా ఎకరాలకు సాగుగా ఉపయోగపడుతుంది. ఇక్కడికి ప్రతి సంవత్సరం వేలాది భక్తులు వస్తుంటారు. ఇక్కడ కొలలో స్నానం చేసి అనారోగ్యాలు, పాపాలు పోతాయని నమ్ముతారు. ఈ నీటి స్వచ్ఛత వెనుక ఒక స్టోరీ ఉంది. పూర్వం గంగాదేవి తనలో స్నానం చేసి పాపాలు అన్నిటినీ వదిలి వెళ్తున్నారు, నేను స్వీకరించినటువంటి ఈ పాపాలన్నీ పోవాలంటే ఏం చేయాలి అని ఈశ్వరుని కోరుతుంది. ఈశ్వరుడు వచ్చేసి నందీశ్వరుడు జన్మించినటువంటి మహానంది అనేటువంటి ఒక స్థలం ఉంది. ఆ తీర్థంలో నువ్వు స్నానం చేసినట్టయితే నువ్వు స్వీకరించినటువంటి ఈ దోషాలన్నీ పోతాయని చెప్తాడు. అలా ప్రతి సంవత్సరం గంగాదేవి ఈ తీర్థంలో స్నానం ఆచరిస్తుందని పురాణంలో ఉంది.